నమస్కారం. భారతదేశంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. కానీ అమెరికాలోని గ్రాండ్ కన్యాన్ లాంటి వింత మన దేశంలో పక్కనే ఉందంటే నమ్ముతారా? అవును, అది ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న ప్రసిద్ధ గండికోట. ప్రకృతి మలిచిన అద్భుత శిల్పం, శతాబ్దాల చరిత్రకు నిల్వెత్తు సాక్ష్యం ఈ కోట. ఎర్రమల్ల పర్వత శ్రేణులు, వాటి మధ్య నుండి ఉవ్వెత్తున ప్రవహించే పెన్నా నది సృష్టించిన లోయ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. అందుకే దీన్ని గ్రాండ్ కన్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఈరోజు ఈ వీడియోలో మనం గండికోట యొక్క అద్భుతమైన చరిత్రను, అలాగే హైదరాబాద్ నుండి కేవలం ఒకే ఒక వీకెండ్లో గండికోటను ఎలా సందర్శించాలో పక్కా టూర్ ప్లాన్ను తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. మొదటగా గండికోట చరిత్ర విషయానికి వస్తే, గండి అంటే కొండల మధ్య ఏర్పడిన లోతైన మార్గం లేదా లోయ అని అర్థం. కోట అంటే కోట. పెన్నా నది ప్రవాహం ఇక్కడ ఇసుకరాత్రి కొండల మధ్య సుమారు 300 అడుగుల లోతైన గండిని ఏర్పరిచింది. ఈ గండి పక్కనే కొండపై నిర్మించడం వల్ల దీనికి గండికోట అనే పేరు వచ్చింది. చారిత్రాత్మక ఆధారాల ప్రకారం క్రీస్తు శకం 1123లో కళ్యాణి చాళుక్యుల కాలంలో కాపరాజు అనే ఒక చిన్న సామంతరాజు ఇక్కడ మట్టి కోటను నిర్మించారు. ఆ తర్వాత ఈ ప్రాంతం కాకతీయుల ఆధీనంలోకి వచ్చింది. విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ కోట ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. విజయనగర రాజుల ప్రతినిధులుగా ఉన్న పెమ్మసాని కమ్మ నాయకులు ఈ కోటను సుమారు 300 సంవత్సరాల పాటు పరిపాలించారు. పెమ్మనాయుడు ఈ మట్టి కోటను శత్రు దుర్భేద్యమైన రాతి కోటగా మార్చారు. ఆ కాలంలో ఇది దండయాత్రలను అడ్డుకునే వ్యూహాత్మక రక్షణ దుర్గంగా విరాజిల్లింది. తర్వాత 1650వ ప్రాంతంలో గోల్కొండ నవాబులు సేనాని మీరుమ్లా ఈ కోటను ఆక్రమించారు. ఆ సమయంలోనే ఇక్కడ ఇస్లామిక్ శైలి కట్టడాలు వెలిశాయి. ఆపై కుతుబ్ షాయిలు, మొఘలులు, మైసూర్ పాల్, టిప్పు సుల్తాను మరియు బ్రిటిష్ వారి చేతిలోకి ఈ కోట మారింది. ఇలా హిందూ ముస్లిం సంస్కృతుల కలయికకు గండికోట ఒక చక్కని ఉదాహరణగా నిలిచింది. ఇప్పుడు హైదరాబాద్ నుండి గండికోటకు ఎలా వెళ్దామో. హైదరాబాద్ నుండి గండికోటకు సుమారు 380 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. రోడ్డు ప్రయాణం అత్యంత ఉత్తమమైనది. హైదరాబాద్ నుండి కర్నూలు మీదుగా నంద్యాల, జమ్మలమడుగు ద్వారా గండికోటకు చేరుకోవచ్చు. మీకు సొంత వాహనం లేదా బైక్ ఉన్న వారికి ఇది ఒక అద్భుతమైన లాంగ్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అంటున్నా. ప్రయాణ సమయం సుమారు 7 గంటలు పడుతుంది. ఒకవేళ మీరు రైల్లో వెళ్ళాలనుకుంటే సికింద్రాబాద్ లేదా కాచిగూడ నుండి ముద్దనూరు, ఎంఎంఓ లేదా కడప రైల్వే స్టేషన్కు వెళ్ళొచ్చు. ముద్దనూరు గండిపేటకు 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ నుండి జమ్మలమడుగు మీదుగా లోకల్ ఆటోలు లేదా బస్సుల ద్వారా కోటకు చేరుకోవచ్చు. ఆటో రేట్స్ అనేవి లోకల్ రేట్స్ అప్లికబుల్ అవుతాయి. గండికోట లోపల ఉన్న ఏపీ టూరిజం హరిత రిసార్ట్లో లేదా స్థానిక క్యాంపెయినింగ్ సైట్లలో మీ చెక్-ఇన్ అవ్వండి. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాలా ఉంటాయి. మీ సమయాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి 1 by 1. 3 గంటల 30 నిమిషాల నుండి కోట లోపల ఉన్న చారిత్రాత్మక కట్టడాలను చూడడం ప్రారంభించండి. మొదట భారీ ప్రవేశ ద్వారం ద్వారా లోపలికి వెళ్తే చార్మినార్ను పోలి ఉండే మినీ చార్మినార్ కనిపిస్తుంది. దీని పక్కనే పాత జైలు భవనం ఉంటుంది. ఆ తర్వాత విజయనగర శిల్పకళ వైభవానికి అద్దం పట్టి మాధవరాయ స్వామి ఆలయం మరియు రంగనాథ స్వామి ఆలయాలను సందర్శించండి. ఇక్కడే రాతి స్తంభాలపై చెక్కిన శిల్పాలు అద్భుతంగా ఉంటాయి. ఆలయాల పక్కనే ఉండే భారీ ధాన్యపు గిడ్డంగి మరియు పక్కనే ఉన్న జామియా మసీదును చూడండి. మసీదు యొక్క ఇస్లామిక్ స్టైలీ మినార్లు ఎంతో ఆకట్టుకుంటాయి. అక్కడే కత్తులు కడిగిన కూనేరుగా పిలిచే ఎర్ర కూనేరును కూడా మీకు కనిపిస్తుంది. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు గండికోట ప్రధాన ఆకర్షణ అయిన పెన్నా నది వ్యూ పాయింట్ వద్దకు చేరుకోండి. అక్కడ అంచున నిలబడి లోయ గుండా ప్రవహించే పెన్నా నదిని, దాని చుట్టుపక్కల ప్రాంతాలను ఆస్వాదించండి. గండికోటలో హిందూ మరియు ఇస్లామిక్ నిర్మాణ శైలులు పక్కపక్కనే కనిపిస్తాయి. ఇక్కడ ఆలయాలు విజయనగర శిల్పకళ వైభవానికి నిదర్శనాలు. ప్రస్తుతం ఈ ఆలయాల్లో విగ్రహాలు లేవు మరియు పూజలు జరగవు. మాధవరాయ స్వామి ఆలయం, ఇది శ్రీకృష్ణుడి విష్ణుమూర్తి అవతారం అంకితం చేయబడిన 16వ శతాబ్దపు అద్భుతమైన ఆలయం. రాజగోపురం, ఆలయ ప్రవేశ ద్వారం వద్ద 4 అంతస్తుల భారీ గోపురం ఉంది. దీనిపై హిందూ దేవతల అందమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. రాతి స్తంభాలపై నాట్యం చేస్తున్న శిల్పాలు, పురాణ జీవి రూపాలు, రామాయణ మహాభారత ఘట్టాలు చెక్కబడ్డాయి. రంగనాథ స్వామి ఆలయం, ఇది లోయ అంచున పెన్నా నదికి దగ్గరగా ఉంది. కోటలో ఏకశిల స్తంభాలు, ఆలయాల్లోని మహామండపాలు భారీ గ్రానైట్ రాతి స్తంభాలపై నిర్మించబడ్డాయి. ఈ స్తంభాలపై యాలి అంటే సింహం శరీరం, ఏనుగు తొండం, గుర్రం తోక కలిగిన ఒక పురాణ జీవి రూపాలు చెక్కబడి ఉంటాయి. ఇవి బలానికి, రక్షణకు చిహ్నాలు. ఇక్కడ రాయ గోపురాలు ఉంటాయి. విజయనగర రాజులు నిర్మించిన ఆలయ ప్రవేశాల ద్వారా ఉండే భారీ గోపురాలను రాయగోపురాలు అంటారు. కింది భాగం రాతితో, పై భాగం ఇటుకలు మరియు సున్నంతో నిర్మితమై అంతస్తులుగా పిరమిడ్ ఆకారంలో ఉంటాయి.
మాధవరాయ ఆలయం గోపుర దీనికి చక్కటి ఉదాహరణ. ఇక్కడ కళ్యాణ మండపాలు, దేవుడు ఉత్సవాలు, కళ్యాణాలను జరిపించడానికి ప్రత్యేకంగా అలంకరించబడిన స్తంభాలతో కూడిన ఎత్తైన మంటపాలు వీరు నిర్మించారు. ఇక్కడ మనకు ద్రావిడ ఆలయ నిర్మాణ నమూనా కనిపిస్తుంది. గండికోటలో ద్రావిడ గ్రంథాల ప్రకారం ఒక పద్ధతిలో నిర్మించబడిన ప్రకారం ఆలయం చుట్టూ కోటగోడలు వంటి భారీ రాతి రక్షణ గోడలు ఉంటాయి. గర్భగృహం ప్రధాన విగ్రహాన్ని ఉంచే చీకటి ఉండే చతురాస్త్రాకారపు గది. భక్తుల దృష్టి అంతా దేవునిపై నిలవడానికి దీనిని చీకటిగా ఉంచుతారు. అంతర్రాలం గర్భగృహానికి మరియు మంటపానికి మధ్య ఉండే చిన్న పడవలాంటి మార్గం, మండపాలు భక్తుల ప్రార్థనలు చేయడానికి, సమావేశం కావడానికి వీలుగా ఉండే స్తంభాల హోల్స్ ఇక్కడ ఉంటాయి. ఇవి ప్రాచీన చరిత్రకు అద్దం పట్టేలా ఉంటాయి. ఈ కట్టడాలు పెన్నా నదిలో బోటింగ్ లేదా కయాకింగ్ వంటి సాహస క్రీడలు అందుబాటులో ఉంటే వాటిని ఆస్వాదించండి. ఉదయం 8 గంటలకు. ఉత్తమ సమయం చూస్తే అక్టోబర్ నుండి మార్చి మధ్యకాలం గండికోట సందర్శనకు చాలా అనుకూలమైనది. వేసవిలో ఇక్కడ ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి. దుస్తులు, పాదరక్షకాల గురించి చూసుకుంటే కోట లోపల కొండపై చాలా దూరం నడవాల్సి ఉంటుంది. కాబట్టి సౌకర్యవంతమైన స్పోర్ట్స్ షూస్ వేసుకోవడం మంచిది. కోట వ్యూ పాయింట్ దగ్గర దుకాణాలు ఉండవు. కాబట్టి మీరు వెంట తగినంత తాగునీరు, స్నాక్స్ ఉంచుకోండి. పోయే అంచున ఫోటోలు లేదా సెల్ఫీలు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తగినంత జాగ్రత్త లేకపోతే ఎలాంటి రక్షణ గోడలు అక్కడ ఉండవు. ప్రకృతి అందాలు, చారిత్రాత్మక కట్టడాలు, కంపైనింగ్ నైట్ లైఫ్ వీటన్నిటిని కలయికే గండికోట. బిజీ కార్పొరేట్ లైఫ్ నుండి కాస్త విరామం కావాలనుకునేవారు హైదరాబాద్ వాసులకు ఇది పర్ఫెక్ట్ వీకెండ్ డెస్టినేషన్ అంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ ఫ్రెండ్స్తో లేదా ఫ్యామిలీతో కలిసి ఈ వారాంతంలో గండికోట ట్రిప్ ప్లాన్ చేసుకోండి. ఈ వాయిస్ ఓవర్ మరియు టూర్ ప్లాన్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన ట్రావెల్ వీడియోల కోసం మా ఛానల్లోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ జర్నీ.